వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున ఇవాళ ఆయన చెరువులు పునరుద్ధరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం అనుకుంటా కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు దాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్తో సహా సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం లీడర్లందరూ కూడా అక్కడికి వెళ్ళారు. భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈవెంట్ అయితే చేశారు. అక్కడ పెద్ద ఎత్తున చెరువుని పునరుద్ధరించారు. అద్భుతంగా ఉంది అనేది కొందరు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా సరే చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా హైడ్రా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సో అది ఎంత మేరకు చేస్తోంది, ఏ విధంగా చేస్తోంది, ప్రజల్లో లేకుంటే చేస్తున్నటువంటి విధానాల్లో అప్రోచ్ విధానం ఏంటి, ఇదంతా పక్కన పెడదాం. ఎందుకంటే హైడ్రా సబ్జెక్ట్ డిఫరెంట్. అయితే ఇక్కడ పొలిటికల్ సినారియో, పొలిటికల్ సీన్ ఏమొచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అక్కడ ఆ యొక్క నల్ల చెరువును ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన కూడా ఖచ్చితంగా స్టేజ్ షేర్ చేసుకోవాలి. ప్రోటోకాల్ అంశం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఏ పార్టీ ఎవరున్నా సీఎం ఉన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నా వాళ్ళు ప్రోటోకాల్లో భాగంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అట్లాగే ఇంకందరూ కూడా ఆ యొక్క ప్రోటోకాల్స్ పాటించి ఆ యొక్క స్టేజ్ని షేర్ చేసుకుంటారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే అది కూడా ప్రోటోకాల్ వివాదం వచ్చింది. మరి అక్కడ ఇనాగ్రేట్ చేసినటువంటి నల్ల చెరువుకు సంబంధించి ఇనాగ్రేట్ చేసినటువంటి అక్కడ శిలాఫలకం మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి టీపీసీసీ నాయకులు బండి రమేష్ పేరు ఎట్లా వేశారు అనే చర్చ, వివాదం సోషల్ మీడియా వేదికల ద్వారా జరిగినాయి. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే సరే స్పీచ్లో భాగంగా మాధవరం కృష్ణారావు గారు సరే మా రేవంత్ అన్న నల్ల చెరువును బాగా చేశారు, అద్భుతంగా చేశారు అని సహజంగానే అక్కడ ఆ చెరువును ఉద్దేశించి నా చిన్నప్పటి నుంచి కలగా ఉండే ఈ చెరువును బాగు చేద్దామని అన్నాడు. సరే అది ఎవరైనా, ఏ చెరువు అయినా, ఏ కుంట అయినా, ఏ నాలా అయినా, లేదంటే ఇవాళ మూసి అయినా బాగుపడాలి. కొంత క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉండాలి. అక్కడ సహజ వనరులతో ఏర్పడినటువంటి చెరువు కాలుష్య కోరల నుంచి రక్షించాలి అనేది అందరికీ ఉంటుంది. సరే అది గుర్రపు డెక్కున తీసేయాలంటారు. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినాయి. మళ్ళీ భవిష్యత్తులో కూడా అనేక ప్రభుత్వాలు చెరువుల పట్ల కొంత చిత్తశుద్ధిగా ఉండాలి అనేది కొంత తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా గోల్ తీసుకున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారి గోల్ని ఎవరు తప్పుపట్టట్లా. ఎక్కడ అది హైడ్రా విషయమైనా, మూసీ విషయమైనా, ప్రక్షాళన లేదంటే శుద్ధిపరచడం దీన్ని ఎవరు కాదనట్లా. కానీ టైం ఇవ్వకుండా ప్రజల్లో అర్ధాంతరంగా వెళ్ళి కూల్చివేతలకు గురి చేసినటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని తప్పుపట్టారు. అది మాధవరం కృష్ణారావు గారు నల్ల చెరువు విషయంలో తప్పుపట్టారు. లేదంటే ఇక అనేక అంశాల్లో చాలా వరకు హైడ్రాకు వచ్చినటువంటి వ్యతిరేకత అట్లొచ్చిందే. అయితే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వేదికల ద్వారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జై కొట్టాడు అని, అంటే ఆయన అద్భుతంగా పొగిడాడు, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి సీఎం రేవంత్ గారి యొక్క పనితీరుకు అద్భుతంగా పొగుడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో అట్లాగే కొంతమంది జర్నలిస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా చేస్తూ ఉన్నారు ఈ కంటెంట్. మరోవైపు ఆయన గతంలో నల్ల చెరువుని మాట్లాడి ఆ రోజు ఎట్లా కూలుస్తారు హైడ్రా గురించి వ్యతిరేకించినటువంటి వీడియో, మళ్ళీ ఇవాళ హైడ్రాని రేవంత్ రెడ్డిని పొగిడినటువంటి వీడియో కొంత రెండు అప్పుడు ఇప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. నీ చేతుల మీద మా నల్ల చెరువు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది. ఇక్కడ వాస్తవం గమనిస్తే అసలు కూకట్పల్లిలో సరే నల్ల చెరువు ఇనాగ్రేషన్ జరిగింది, దీన్ని ఎవరు కాదనలేరు. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మంచి ఉంటే మంచి అనాలి, చెడు ఉంటే చెడు అనాలి. ఇది రాజకీయాల్లో ఒక కల్చర్గా రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేదో గొప్ప విషయంగా తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం కాదు. ఇవాళ అదే నల్ల చెరువు విషయంలో అక్కడ కూల్చివేతలకు భయపడి ఒక మహిళ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంటే, ఆమె గుండాగి చనిపోతే ఇవాళ దాన్ని ఎవరు పట్టించుకున్నారు? ఇది ఇది దీని గురించి అసలు చర్చనే జరగట్ల. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆవిడ చనిపోయారు నల్ల చెరువు విషయంలో, అప్పుడు కూల్చివేతలప్పుడే. దాని గురించి ఎవరు మాట్లాడట్ల. మళ్ళీ ఇవాళ అదే నల్ల చెరువులో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓపెన్ చేసే సందర్భంగా అక్కడ వెళ్ళినటువంటి విధానం, అంటే సీఎంగా కొన్ని ప్రోటోకాల్స్ ఉండొచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. కానీ ఇవాళ దానికి అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు అనిపిస్తుంది కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాన్వాయ్ వస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎట్లాగూ ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు,
కొంత ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి సీఎం కాన్వాయ్ వస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ అడ్డుకుంటారు. అయితే ట్రాఫిక్లో ఉన్నటువంటి ప్రజలు కనీసం ఇది ఇవ్వకుండా, అంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం రెస్పెక్ట్ లేదో ఇంకోటో మరోటో వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ విపరీతమైనటువంటి హారన్ల మూత మోగిస్తున్నారు. అంటే హారన్ల మూతతో నిరసనలు గతంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి చెప్పారు. ఇవాళ మళ్ళీ కూకట్పల్లి అదే జరిగింది. అంటే ప్రజలతో మమేకం అవ్వకుండా ప్రజలతో కనెక్షన్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏ ప్రజలైతే ఓటేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలిపించారో ఇవాళ హైడ్రా తర్వాత, లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి, లేకుంటే ఇవాళ మూసీ ప్రక్షాళన పేరుతో కూల్చివేతలు చేస్తుంటే, లేకుంటే ఖమ్మం వెలుగుమట్లైనా కేవలం ఇవాళ కూల్చివేతల ప్రభుత్వంగానే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిగా పెరుగుతుంది. అంటే ఇవాళ చెప్పినటువంటి మాటలు ఏమైనాయని ఇవాళ ప్రజలందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు హామీలు నెరవేరలా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తులం బంగారం ఏమైంది? ఇవాళ తులం బంగారం గురించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వినండి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. చూసారు కదా తులం బంగారం సంబంధించి. ఇట్లా తులం బంగారము, ఎలక్ట్రిక్ స్కూటీ ఏమైనా ఇవన్నీ వీటిని అడిగే పరిస్థితి ఏమనంటే ఆర్థికంగా లోటు ఉంది, మేము చేయలేని పరిస్థితి, మేము నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో చేస్తాం, స్కూటీలు ఇస్తామని రీసెంట్ గానే చెప్పాడు రేవంత్ రెడ్డి. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే ట్రాఫిక్లో ఆయన వస్తున్నప్పుడు విపరీతంగా హారన్ల మూత మోగిస్తున్నారు. ఆయన అసలు ఆ రేవంత్ రెడ్డి గారిని కేర్ కూడా చేసే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలకు. సరే అది అంతవరకు ఓకే. ఇవాళ అదే కూకట్పల్లి చెరువుకి ఆయన వస్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో చిన్న చిన్న గల్లీల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్తే షాపులు ఎందుకు మూయించాలండి? అంటే రేవంత్ రెడ్డి గారు వస్తే షాపులు పోలీసు వాళ్ళు అంత ఓవర్ యాక్షన్తో మూయించాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి? ఇదే వ్యవహారం గతంలో జూబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా జరిగింది. అప్పుడు కూడా షాపులన్నీ బంద్ చేయించారు. మరి రేవంత్ రెడ్డి గారు వస్తే షాపులు బంద్ చేయిస్తారు, ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు, ప్రజలతో కలిసే పరిస్థితి ఉండదు. అంటే మరోవైపు రాహుల్ గాంధీ గారు వస్తే మొత్తం నిర్బంధాలు పెట్టి ఆంక్షలు పెడతారు, ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేస్తారు. ఇప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంకి వస్తే ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల యొక్క ఆ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. మరి ఎక్కడ కనెక్టివిటీ ఉంది? ఎవరితో కనెక్టివిటీ ఉంది? మరి ఎందుకు జై కొట్టాలి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు? మరి ఆయన ఆ రోజు చెరువు బాగుపడింది అని చెప్తే, ఆ ఉద్దేశం చెప్తే దాన్ని చిలువలు పలవలు చేసి ఇంకేదో రేవంత్ రెడ్డి గారు అది అద్భుతం అమోఘం అని చెప్పినట్టుగా ఇవాళ కటింగ్లు ఇస్తా ఉన్నారు. అంత ఎలివేషన్లు ఎందుకు అని ఆ ఇస్తున్నటువంటి, లేకుంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులో ఎలివేషన్లు చూస్తే నిజంగా ఓయమ్మ నిజంగానే కాంగ్రెస్ పార్టీ కన్నా మాధవరం కృష్ణారావు గారు కప్పుకుంటారేమో అనేంత సీన్ చేస్తూ ఉన్నారు. అసలు ఆయన మాట్లాడిన మాటలకి మీరు సోషల్ మీడియాలో చేసే క్యాంపెయిన్కి సంబంధమే లేదు. ఇవాళ నిజంగా ప్రజలతో మమేకం అవ్వకుండా ప్రజలతో కనెక్టివిటీ కట్ చేసుకుంటున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలంటేనే భయంగా కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవాళ మధు పార్క్ రిడ్జ్ ఏదో లేకుంటే మూసీకి సంబంధించినటువంటి అన్ని బస్తీలు, ఆ నిల్లులు, అపార్ట్మెంట్లు నేలమట్టం చేసి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళమని చూద్దాం రేవంత్ రెడ్డి గారికి ధైర్యము దమ్ము ఉంటే ఇవాళ చేయలేడు. ఇవాళ మనం చేసే ప్రాజెక్ట్ అయినా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలు రాజకీయంగా భవిష్యత్తు మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది, ప్రజల ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయనేది ఆలోచన చేసుకోవాలి. అది అసెస్మెంట్ చేసుకోకుండా కేవలం
నేను జేసీబీ ఉంది, బుల్డోజర్ ఉంది, కూల్చుకుంటూ వెళ్ళిపోతా, లేకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే ప్రజల అభిప్రాయం ఎక్కడ? అసలు మూసీ వ్యవహారంలో అసలు ప్రజలతో భాగస్వామ్యమే లేదే. ప్రజల యొక్క అభిప్రాయం తీసుకునే పరిస్థితి లేదు. ప్రజల్ని మమేకం చేసుకున్న పరిస్థితి లేదు. ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇవాళ ఓటేసి గెలిపించినటువంటి ప్రజలను కూడా ఇవాళ లెక్క చేయనటువంటి పరిస్థితి. అరే అధికారం ఇచ్చిందే ప్రజలు కదా. అంటే వేదికల మీద అయ్యే మాటలు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతారు. అంటే మాట్లాడే మాటలకు చేస్తున్నటువంటి పనులకి పొంతం లేదు. చెప్పే మాటలకి చేస్తున్నటువంటికి పొంతం లేదు. మరి ఇవాళ ఆయన వస్తే షాపులు ముగించాల్సినటువంటి అవసరం ఏముందండి? రాత్రంతా ఆయన ప్రోగ్రామ్ అయ్యేదాకా ఆ రోజు మొత్తం హాఫ్ డే ఖలాస్. పోలీసులు అంత అంత అవసరం ఏమొచ్చింది? రేవంత్ రెడ్డి గారికి అంత భయం ఎందుకు? హైదరాబాద్ తెలంగాణ ప్రజలే కదా. హైదరాబాద్ ప్రజలతో ఎందుకు అంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తారని? ఆయన ఏంటి కాన్వేలా పోతారు, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, రోప్ పార్టీ ఉంటుంది, షాపులు ఎందుకు ముగించాలి అని. సరే నల్ల చెరువు చిన్న గల్లీ, కాన్వాయ్ పోవాలి, షాపులు సరే ఆయన వచ్చే 5 నిమిషాల ముందు అక్కడ మనుషులు షాపుల ముందు లేకుండా ఎట్లాగూ చేస్తారు, ట్రాఫిక్ ఎట్లాగూ 2 వీలర్లు ఎవరిని ఎవరు ఆపేస్తారు, ప్రోటోకాల్స్ ఉంటాయి. షాపులు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది చాలా మంది కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు గతంలో ముఖ్యమంత్రులు కానీ లేకుంటే ఎవరన్నా ప్రోటోకాల్స్ ఉన్నటువంటి నాయకులు వచ్చినప్పుడు ఏ రోజు ఇటువంటి పరిస్థితులు చూడలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత చేస్తున్నారు అంటే ప్రజలతో ఎందుకు కనెక్షన్ కట్ చేసుకుంటున్నారు అని. మరి ఇవాళ సరే షాపులు మూయించారు, ట్రాఫిక్ ఆపుతున్నారు, మరి ఎన్నికలప్పుడు అదే ఓటర్లే కదా మీకు ఓట్లు వేయాలి. అప్పుడు వెళ్తారు కదా ప్రజల్లోకి, అప్పుడు ప్రతి షాప్కి వెళ్తారే. మంగళ షాప్లోకి వెళ్ళి కటింగ్లు చేస్తారు, దోశలు వేస్తారు, ముడ్లు గడుగుతారు, ఇవన్నీ ప్రజలతోటే కదా మళ్ళీ అప్పుడు చేసేది ఎన్నికలప్పుడు. మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు? అంటే అధికారం శాస్త్రం కాదు కదా, మరి ప్రజలతో ఎందుకు కనెక్షన్ కట్ చేసుకోవాలి? ఇది నిజంగా ఒక హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అరే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అక్కడ ఉద్దేశం మంచిగా అయింది, లేకుంటే చేశారు దృఢ నిశ్చయంతో చేసి చెప్తే ఇంత విపరీతమైన ఇక రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అమాంతం పెంచేశాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అరే ఇదే అసెంబ్లీ ఇవాళ సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి కునంనేని సాంబశివరావు గారు అసలు మాకు వద్దు, మీ విధానాలు మార్చుకోకపోతే మేము పొత్తే రద్దు చేసుకుంటామని ప్రకటించారు. మరి ఉన్నోళ్ళే ఊసిపోతుంటే ఆ పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకెందుకు చేయగొడతారు, ఈయనను ఎందుకు పోగొడతారు? ఏం జరుగుతోంది అసలు? ఇది అర్థం కావట్లా. రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం. నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కనిపిస్తుంది వ్యవహారం అంతా. అది ఆలీల సూర్యుల కొడుకు పేరు రామలింగం అన్నట్టుగా మూసీలో ఆయన చేస్తున్నాడు. ఈయనేమో సోషల్ మీడియా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకుంటే కొంతమంది ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారితో నిజంగానే ఇవాళ వస్తున్నటువంటి వ్యతిరేకత చూసి మరి ఆయన భయపడుతున్నారు ప్రజల్లోకి రావడానికి. ప్రజలతో ఎందుకు ఆయన కనెక్షన్ కట్ చేసుకుంటున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.